కర్నూలు జిల్లా ఆదోనిలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సిఐటియు నిరసన జ్వాలలు ఎగిశాయి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై సిఐటియు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారంగా పెరిగిన ఇంధన ధరలతో సామాన్యుల నడ్డి విరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక్కసారిగా 5 నుంచి 6 రూపాయల వరకు పెంచడం దారుణమని నాయకులు మండిపడ్డారు. వంట గ్యాస్ ధరలను కూడా భారీగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపారు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్రం ధరలను తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. అలాగే ధరలను తగ్గించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గోపాల్, తిమ్మప్ప, లక్ష్మణ సిఐటియు నాయకులు హెచ్చరించారు. తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను. పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే, పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే, పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే, పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మన రవాణా రంగం పైన తీవ్ర భారాలు మోపే ప్రయత్నం చేస్తున్నది. మన రవాణా రంగానికి సంబంధించిన డీజిల్ రేట్ల పైన, డీజిల్ రేట్లు దాదాపు ఆ రోజు 3 రూపాయలు పెంచామని ఇప్పుడు దాదాపు 5 నుంచి 6 రూపాయల వరకు పెరగడం జరిగింది. ఇది మన చేలో ఉండే బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తున్నది. అదేవిధంగా వంట గ్యాస్ ధరలను పెంచడం జరుగుతుంది. అదేవిధంగా అనేక రకాల అంటే ఇప్పటికే పనులు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితులను ఈ కేంద్రం ఉండే బీజేపీ ప్రభుత్వం మనకు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచడం వలన నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా రవాణా రంగానికి సంబంధించిన వస్తువుల పైన ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటి తరఫున పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ధరలు తగ్గించి సామాన్యునికి అందుబాటులో ఉండే రకంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఉండాల్సిన అవసరం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఇదే విధంగా ప్రభుత్వం వివరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి చురుకువడానికి సిఐటి సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఆధ్వర్యంలోన కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలని, దీంతో పాటు అదనంగా గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా పెంచడం జరిగింది. వాటిని కూడా తగ్గించాలని సిఐటిగా మనం ఈరోజు డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రధానంగా యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వము విచ్చలవిడిగా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచి విపరీతంగా ప్రజల మీద భారాలు వేయడాన్ని సిఐటిగా ఖండిస్తున్నాము. కాబట్టి వెంటనే ఈ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ అదేవిధంగా గ్యాస్ ధరలను తగ్గించాలని సిఐటిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేయడం జరుగుతుంది. నా పేరు తిప్పన్న, సిఐటి పట్టణ కార్యదర్శి ఆదండి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.